హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ సమంత అండ్ వరుణ్ ధావన్ యాక్ట్ చేసి అండ్ అమెజాన్ ప్రైమ్లో వచ్చి లైక్ సీటాడెల్ హనీ బనీ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు, ఒక యావరేజ్ టు యావరేజ్ ఉండే ఒక వెబ్ సిరీస్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లైక్ నియర్లీ 50 minutes అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ సిరీస్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ బేసికలీ మన క్యారెక్టర్ లైక్ బన్నీ క్యారెక్టర్ ప్లే చేస్తే లైక్ వరుణ్ ధావన్ మనం చూసుకోవడం కదా, తనైతే ఒక స్టంట్ మ్యాన్, బట్ తను అయితే ఒక స్పై ఏజెంట్. అండ్ తను వచ్చేసి లైక్ ఒక బాబా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ గ్యాంగ్స్టర్కి అయితే తనైతే వర్క్ చేస్తూ ఉంటాడు. లైక్ ఎందుకు అంటే కనుక లైక్ బాబా అనే ఒక వ్యక్తి లైక్ వరుణ్ ధావన్ని చిన్న వయసు నుంచి పెంచుతుంటాడు, ఒక ఆర్ఫనైజ్ నుంచి తీసుకుని. అండ్ బాబా ఏమేంటంటే కనుక తనైతే ఒక సీటాడెల్ ఏజెన్సీ మొత్తాన్ని స్మాష్ చేయాలని చెప్పి తన ఒక లక్ష్యం. సో ఆ లక్ష్యానికి వరుణ్ ధావన్ అయితే యూజ్ చేసుకుంటాడు. అండ్ సమంత క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక సో తను సినిమాలో ఒక పెద్ద నేమ్ అయితే సాధించాలని చెప్పి అనుకుంటుంది, బట్ తన వల్ల కాదు. సో అప్పుడు వరుణ్ ధావన్ తన మిషన్కి సమంతని అయితే వాడుకుంటాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా సిరీస్. లైక్ ముందుగా ఈ సిరీస్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మెయిన్ క్యారెక్టర్ సమంత. లైక్ సమంత కోసమే లైక్ చాలామంది ఈ సిరీస్ని చూసిన వాళ్ళైతే ఉన్నారు, బికాస్ సమంత ఈ సిరీస్ చేయడం వల్ల ఆ సిరీస్కి ఒక ప్లస్ పాయింట్ అనేది వచ్చింది. అండ్ సమంత యాక్టింగ్ అని స్టంట్ సీక్వెన్సెస్ కానీ అన్నీ అయితే కొంచెం బాగానే ఉన్నాయి. అండ్ సమంత క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. లైక్ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్గా ఆ క్యారెక్టర్ అయితే డిజైన్ చేస్తారు అనేది అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఒక టాప్ నాచ్ యాక్షన్ సీక్వెన్సెస్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, లైక్ ఎలా ఎండ్ చేస్తారు అన్నట్టు కూడా ఒక సస్పెన్స్ ఎలిమెంట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ప్రిడిక్టబిలిటీ. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం అయితే కొంచెం ఈజీగా అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ సిరీస్ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ టోటల్ 6 episodes ఉండడం వల్ల లైక్ జస్ట్ ఇది season 1. సో ఇంకా స్టోరీ అంతా లైక్ season 2 అయితే ఉండే, దాంతో మనకి కొంచెం ఒక ఇన్కంప్లీట్నెస్ అయితే వచ్చింది. అండ్ లెంత్ కూడా కొంచెం ఎక్కువే, బట్ అది కొంచెం మనకి ఎంగేజింగ్ ఉన్నా సరే, బట్ మనమైతే కొంచెం బోర్గా అయితే ఫీల్ అవుతుంటాం. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఒక యావరేజ్ ఉండే ఒక సిరీస్. అండ్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలి అనుకుంటే కనుక లైక్ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.